సో హలో గైస్, ఇవాళ అయితే మనం డివైడర్ అనేది నేర్చుకుంటాం అనమాట. సో ఈ యొక్క డివైడర్ అనేది మనం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్లో నెంబర్ ఆఫ్ టైప్స్లో చేసుకోవచ్చు అనమాట. సో మనమైతే యూజువల్గా ఈ యొక్క డివైడర్ని బై యూజింగ్ ఆపరేషన్ అండ్ యాంప్లిఫైయర్ చేద్దాం. ఓకేనా. సో ఎలా చేయాలి అంటే డైరెక్ట్గా ఇన్పుట్ అనేది విఐ అనేది డివైడ్ అవుతుందా అవుట్పుట్కి అని మీరు అనుకోవచ్చు. ఓకేనా. అప్లైడ్ ఇన్పుట్ అనేది డివైడ్ అవుతుందా అవుట్పుట్ కానీ. సో దిస్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్. డివైడర్ అంటే ఇన్పుట్ అనేది డివైడ్ అవుతుంది అనమాట అవుట్పుట్ రావడానికి. సో ఇది ఇలాగా అనమాట. ఓకేనా. సో మీరు ఇది టెక్నిక్ గుర్తుపెట్టేసుకోండి, డెఫినేషన్కి కూడా గుర్తుపెట్టేసుకోండి. వాట్ ఈస్ మెన్ బై డివైడర్? సో డివైడర్ is an operation where the applied input is divided and this response is defined as output. ఓకేనా. సో అది. సో ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చెప్పుకుందాం. సో బేసికలీ మన కన్స్ట్రక్షన్లో ఏంటంటే యాంటీ లాగర్థమిక్స్ అండ్ లాగర్థమిక్స్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకు మల్టిప్లయర్లో అయితే సమ్మర్ అనేది యూజ్ చేసుకుంటాము. డివైడర్కి వచ్చేసి సబ్ట్రాక్టర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో యూ కెన్ ఆస్క్ దట్ మల్టిప్లేయర్కి ఎందుకు యాడర్ యూజ్ చేసుకుంటాం, డివైడర్కి ఎందుకు సబ్ట్రాక్టర్ యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్. సో మనం ఏం చేయలేము. సో అవి ప్రిన్సిపల్స్, ప్లీజ్ ఫాలో దీస్. ఓకే. సో ఫస్ట్ మనం లాగర్థమిక్. సో లాగర్థమిక్ ఒక 2 లాగర్థమిక్స్ ఇన్పుట్గా తీసుకుంటాము. ఒక సబ్ట్రాక్టర్ అనేది పెట్టుకుంటాం. ఆ తర్వాత యాంటీ లాగర్థమిక్ పెట్టుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం లాగర్థమిక్ అనేది అప్లై చేసుకుంటాం. సో లాగర్థమిక్ ఎలా ఉంటుంది? ఒక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అయితే దానికి నెగిటివ్ అండ్ పాజిటివ్, ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ 2 ఇన్పుట్స్ ఉంటాయి. సో మన ఇన్వర్టింగ్ దగ్గర ఏంటంటే రెసిస్టెన్స్ అనేది పెట్టుకుంటాం, నాన్ ఇన్వర్టింగ్ గ్రౌండ్కి ఇచ్చుకుంటాం. ఇక్కడ మనం డయోడ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ మనం గీసుకుంటాం. ఓకే. సో ఇవి లాగర్థమిక్స్ అనమాట. ఈ 2 లాగర్థమిక్స్ మనం ఒక సబ్ట్రాక్టర్కి ఇచ్చుకుంటాం. అండ్ మనకు తెలుసు యాడర్కి రెస్పాన్స్ ఇన్పుట్ అనేది ఎక్కువ ఉంటుంది, అదే సబ్ట్రాక్టర్కి అయితే తక్కువ రెస్పాన్స్ ఇన్పుట్ అనేది ఉంటుంది. సో యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ మనం తీసుకుంటాం. ఇక్కడ మైనస్ ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఉంటుంది. 2 టెర్మినల్స్కి ఇచ్చుకుంటాం. అదే మనం ఒకవేళ మల్టిప్లేయర్ అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చుకొని ఇది గ్రౌండ్ చేసుకుంటాం. ఓకేనా. అది ఒకటి గుర్తు కావాలి చూపిస్తుంది. సో ఇది మనకి మల్టిప్లేయర్ అనమాట. సో మల్టిప్లేయర్లో మనం చూస్తే కనుక ఇక్కడ ఇచ్చాం రెస్పాన్స్, అదే డివైడర్కి అయితే ఇక్కడ ఇచ్చుకుంటాం రెస్పాన్స్. ఓకేనా. చూస్తున్నారు కదా. సో ఇలాగా ఇక్కడ మనం యాజ్ యూజువల్గా రెస్పాన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇదేంటమ్మా సబ్ట్రాక్టర్ ఇది. ఓకేనా. అండ్ ఇక్కడ మనం యాంటీ లాగర్థమిక్ యూజ్ చేసుకుంటాం. సో యాంటీ లాగర్థమిక్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇవి డయోడ్స్ అనమాట. డయోడ్స్ ఉంటాయి లాగర్థమిక్కి అండ్ యాంటీ లాగర్థమిక్కి, కాకపోతే కొంచెం స్ట్రక్చర్ అనేది వేరేగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది, వి అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. సో మనం అప్లై చేసిన ఇన్పుట్ అనేది ఈ పర్టిక్యులర్ లాగర్థమిక్స్కి వెళ్తాయి, V1 అండ్ V2. ఇక్కడ V1 V01 V02 అని పెట్టుకోవచ్చు, V0. ఓకే. సో ఇవి. సో మన లాగర్థమిక్కి కొన్ని ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి. అవుట్పుట్ రెస్పాన్స్ V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగర్థమిక్ ఆఫ్ V1 బై I0 R. ఎందుకు ఇది ఈక్వేషన్ వచ్చిందంటే మనం ఒక పర్టిక్యులర్ ఒక లాగర్థమిక్ ఒక రెస్పాన్స్ రాసుకుంటున్నాము. సో ఇవి టర్మినల్ వోల్టేజ్ అనమాట. లాగర్థమిక్ ఆఫ్ ఇది ఎఫిషియన్సీ, పర్టికులర్ ఉండే ఎఫిషియన్సీ అండ్ మనం పాస్ చేసే టర్మినల్ వోల్టేజ్ అండ్ లాగర్థమిక్ కదా ఇది సర్క్యూట్. సో లాగర్థమిక్ ఆఫ్ V1 పర్టికులర్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్ సప్లై అండ్ టర్మినల్ వోల్టేజ్, అండ్ ఇది వోల్టేజ్ ఉందంటే కరెంట్ ఉన్నట్టే కదా, ఈ యొక్క కరెంట్ అండ్ దానికి ఉన్న పర్టికులర్ రెసిస్టెన్స్. ఓకేనా. సో ఇలాగ ఇది ఫస్ట్ వన్కి ఇచ్చాం. సెకండ్ది V2కి ఏం ఇస్తామంటే మైనస్ ఎఫిషియన్సీ V టర్మినల్ లాగ్ ఆఫ్ V2.
ఇక్కడ V01 అని పెట్టుకున్నప్పుడు మీకు V2/I0R. సో మనం సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. సో దిస్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ అండ్ మెయిన్ థింగ్. ఇక్కడ మనకి సబ్ట్రాక్ట్ చేసింది మళ్ళీ రీయాంప్లిఫై అయ్యి ఇక్కడ మళ్ళీ యాంటీ లాగరిథమిక్ అనేది జరిగి క్లియర్గా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ స్టెప్. ఓకేనా. సబ్ట్రాక్టర్లో మనకి V0 = V02 - V01. Efficiency V0 log of I0R minus into minus of V01. ఓకేనా. ఈ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఓవరాల్గా ఇవి కామన్ చేస్తున్నాము. log of V1/I0R మైనస్ log of V2/I0R అనేవి వస్తాయి అన్నమాట. సో చూసినారు కదా, ఇలాగ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మనం ప్లస్లో నుంచి మైనస్ తీయలేం కాబట్టి, మైనస్లో నుంచి ప్లస్ తీయలేం కాబట్టి సో ఇలా రాసుకున్నాం. ఒకసారి మీకు చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇవి చేసాం. సో మనకి ఇక్కడ ఫార్ములాస్ ఉంటాయి. log A మైనస్ log B. ఓకేనా. log A మైనస్ log B అంటే ఏంది? log ఆఫ్ A/B. సో ఇది మెయిన్ ఫార్ములా అనమాట. సో ఇది ఇలాగే ఉంది కదా AB. సో మనం ఇట్లా రాసుకోవచ్చు. ఈ కామన్ తీసింది ఇలాగే రాసుకొని log ఆఫ్ A అంటే ఏంది? ఇదే కదా, అదే V2/I0R. సో ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. V1/V2 log ఆఫ్. సో ఇదంతా ఏంటిది? V ఇన్పుట్ అన్నమాట. రైట్. సో ఇదంతా V ఇన్పుట్ అనమాట. సో మనకి పర్టికులర్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనకి ఇన్పుట్ అప్లై చేసాము. ఇక్కడ సబ్ట్రాక్టర్ అనే ఆపరేషన్ జరిగింది. ఇక్కడ నుంచి మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి యాంటీ లాగరిథమిక్ రెస్పాన్స్ అనేది జరుగుతుంది. యాంటీ లాగరిథమిక్ రెస్పాన్స్ అనేది జరిగి ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో యాంటీ లాగరిథమిక్ రెస్పాన్స్ అంటే V0 = -I0 into R. చూస్తున్నారు కదా, V0 = -I0 into R. యాంటీ లాగరిథమికే కదండి మనం అప్లై చేసేది. యాంటీ లాగరిథమిక్ ఆఫ్ V ఇన్పుట్ బై V టర్మినల్ వోల్టేజ్. ఓకేనా. సో ఇప్పుడు V0 = -I0 into R యాంటీ లాగరిథమిక్ ఆఫ్, మనకి ఇందాక V ఇన్పుట్ ఎంత వచ్చిందో చూసుకున్నాం. ఇందాక మనకి V ఇన్పుట్ ఎంత వచ్చింది? టర్మినల్ ఆఫ్ V1/V2. సో ఇక్కడ మనం రాసుకుంటాం. ఇవి క్యాన్సిల్ అయిపోతే లాగరిథమిక్ యాంటీ లాగరిథమిక్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా V రెస్పాన్స్ అనేది -I0 into R బై. సో మనకి ఇందాక నేను మల్టీప్లేయర్స్కి చెప్పాను అనమాట. I0 into R అనేది ఫ్యాక్టర్ అనేది. సో V0 = -KV1/V2. సో ఫ్యాక్టర్లో మైనస్ ఉన్న మనకు అంత ఇది ఏమి ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్ K/V2. సో మనకు తెలుసు అనమాట, K ఉందంటే ప్రపోర్షనాలిటీ ఉన్నట్టే కదా. సో నేనేం చెప్పాను? V0 అనేది వచ్చే అవుట్పుట్ రెస్పాన్స్ అనేది ఇన్పుట్ డివైడర్ అవుతుంది అని ఫైనల్గా అయింది కదా. సో దీన్ని మనం డివైడర్ అంటాం.